అంటే మీ సంగతి ఈయన కూడా తెలుసా? తెలుసు, ఈయన మన పార్టీయే. ఏం పార్టీ? అదే సంగీత పార్టీ. సంగీత పార్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కావాలంటే నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అవ్వని పెళ్లికి అంత సీన్ లేదు కానీ ఇంతకీ ఈ పెళ్ళెలా చెడగొడుతున్నావు? అంటే ఏమి కూడా మొత్తం తెలుసు, తను మన పార్టీయే. ఓహో వెరీ గుడ్. మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? రండి రండి, మీకు తెలియదే ఉంది. మావాడి ప్లాన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. చెప్పరా, వాళ్ళ అమ్మాయిని ఎలా తీసుకెళ్లిపోతున్నావో చెప్పు. మా అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం ఏంటి? అబే ఏం లేదండి, మ్యారేజ్ హాల్ కి పెళ్లి కూతురుని ఎలా తీసుకెళ్లాలా అని డిస్కస్ చేసుకుంటున్నాం అంతే. అంటే ఈవిడ తెలీదా? ఏంటది? ఆహాహా, మీకు ఈ మాత్రం కూడా తెలీదా అంటున్నాడు. మామయ్య, మనకైతే డైలీ అదే డ్యూటీ, ఆవిడకేం తెలుస్తాయి ఇవన్నీ? అదే చీరలు సార్లు అంటే చెలరిగిపోతారు కదండి. కరెక్ట్ గా చెప్పావయ్యా. జానకి, కంచి నుంచి చీరలు వచ్చాయి చూద్దు. రమ్మా. అమ్మాయ్యా, మామయ్య, కొంచెం ఉంటే నీ పీత బుర్ర వల్ల మొత్తం పెంట పెంట అయిపోయింది. నన్నేం చేయమంటావురా? మన స్టేట్ పాలిటిక్స్ లాగా ఎవరే పార్టీయో తెలియకుండా ఏమయంగా ఉంది. నువ్వు లిస్ట్ రాసు, నేను బట్టి పడతా. సరిగా రావు సార్. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం నెక్స్ట్ స్టెప్ వేయాలంటే మనకు నికార్సైన బకరా కావాలి.